ఏపీ రాజకీయాల్లో పోసాని కృష్ణమురళి అరెస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. 2024 ఎలక్షన్ టైంలో జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. అటు చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్యలపై పోసాని కృష్ణమురళి నోరు పారేసుకున్నారు. అంతేకాదు, అంతకుముందు పలు సందర్భాల్లో వీళ్లు చిక్కినప్పుడల్లా టీడీపీ, జనసేన అధినేతలపై తన నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పోసానిపై పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు ఆయా కేసులకు సంబంధించి పోలీసులు రంగంలోకి దిగి పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత పోలీసులు పోసాని కృష్ణమురళిని ప్రశ్నించారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. దాదాపు 9 గంటల పాటు విచారణ కొనసాగినట్లు తెలిసింది. అయితే విచారణలో భాగంగా పోసాని పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. ఏది అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అనే సమాధానాలు చెప్పాడు. కొన్నిసార్లు అయినా ఆయన స్టైల్లో లవ్ యూ రాజా అంటూ చెప్పారట. విచారణలో పోసాని సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. పలు మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడిన క్లిప్పింగ్స్ను పోసాను ముందు పెట్టి అడిగినా అవ్యవ్యంగానే సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు, ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనన్నారు. పోసాని కృష్ణమురళి ఓ కులానికి చెందిన వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోసాని పలు సందర్భాల్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. గురువారం రాత్రి 9:30 నుంచి శుక్రవారం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇక పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి బలమైన ఆర్గ్యుమెంట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం 41A కింద ముందుగా నోటీసు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టులో వాదించారు. అందుకు మెజిస్ట్రేట్ మార్చి 12 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోసానిని పోలీసులు కడప కేంద్ర కారాగారానికి తరలించారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ను వైసీపీ నాయకులంతా ఖండిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. గతంలో టీడీపీ, జనసేన నాయకులు కూడా బూతులు మాట్లాడారని, అలాంటప్పుడు అందరినీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అన్నారు. వైసీపీ నేతలను గతంలో పవన్ కళ్యాణ్, అయ్యన్న పాత్రుడు తిట్టిన వీడియోలను కూడా ఆయన షేర్ చేశారు. అక్కడ దాకా ఎందుకు? ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి. అలాగే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్నున్నాయి. అక్కడ దాకా ఎందుకు? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఎంత ఘాటైన విమర్శలు చేశాడు. విమర్శలు కాదు,
బూతులు చేశాడు, బూతులు తిట్టాడు, అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి సందర్భాలు లేవు. తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. చవటల్లారా, దద్దమ్మల్లారా, ఏరా వైసీపీ గుండగల్లారా, వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాడిస్ట్ నా కొడుకు అంటాడు. అసలు ఏం పీకేవనరా 170 సీట్లు నీకు వస్తాయి, ఏం పీకో. అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా, ఇప్పుడు చేయరా పాదయాత్ర. పోలీసు దౌర్భాగ్య నా కొడుకు. మరి రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఎవరిని లోపల పెట్టకుండా ఉండాలి చెప్పండి? ఇవాళ అందరినీ లోపల పెట్టవలసిన అవసరం ఉంది కదా. అది కూడా సంవత్సరం క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో రాష్ట్రంలో ఒక మూలన ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తమ చేతిలో ఉన్నారు కాబట్టి అది రిజిస్టర్ చేసి పోలీసులను పంపించి అరెస్ట్ చేయటం అనేది ధర్మమేనా? ఇంతకుముందు ఆర్జీవీ గారిని కూడా ఇలాగే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆర్జీవీ గారు తెలివిగా కోర్టుకు వెళ్ళారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. తర్వాత మొన్న విచారణకు పిలిస్తే కూడా విచారణకు వెళ్ళారు. అయితే వారి ఉద్దేశం ఏంటంటే ఆర్జీవీ గారు కానీ పోసాని కృష్ణమురళి గారు కానీ ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి గారి మీద కేసు పెట్టినప్పుడు పోసాని కృష్ణమురళి గారు నమస్కారం పెట్టి, అయ్యా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను ఇక రాజకీయాల గురించి మాట్లాడను అని ఆయన తప్పుకున్నాడు. అంటే ఒక విధంగా ఈ రాజకీయాల మీద ఇసుకు పెట్టి లేదు తాను జైల్లో పెడతారనేటువంటి ఉద్దేశంతోనూ ఇందువల్లనూ రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నా కూడా వదిలేస్తారేమో అని అనుకున్నాం. మేము ఎట్ట వదులుతాం? మేము వదలం. మేము నిన్ను లోపల పెట్టాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు అండగా ఉండాల్సిందే అనేటువంటి సంకేతాలు వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ను వైఎస్ జగన్ కూడా ఖండించారు. ఆయన అరెస్ట్ గురించి తెలుసుకున్న ఆయన వెంటనే పోసాని భార్యకు కాల్ చేశారు. ఆమెను ఫోన్లో పరామర్శించారు. పోసాని సతీమణి కుసుమలతకు ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని చెప్పారు వైఎస్ జగన్. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అది అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశిత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి. సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. ఆమె కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. నమస్తే. మొత్తంగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో హీట్ను పెంచింది. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. అలాగే వైసీపీ ఆరోపణలకు టీడీపీ కూటమి నాయకులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అంటున్నారు. చేసిన పాపాలు ఊరికే పోవంటూ అంటున్నారు. చట్టబద్ధంగానే పోసాని అరెస్ట్ జరిగిందని, గతంలో ఆయన మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోరని అన్నారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలానే ఉంటుందన్నారు. పోసాని అరెస్ట్ను ఖండిస్తూ వైసీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. మరి అనుచిత వ్యాఖ్యల కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
ఏపీ రాజకీయాల్లో పోసాని కృష్ణమురళి అరెస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. 2024 ఎలక్షన్ టైంలో జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. అటు చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్యలపై పోసాని కృష్ణమురళి నోరు పారేసుకున్నారు. అంతేకాదు అంతకుముందు పలు సందర్భాల్లో వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ, జనసేన అధినేతలపై తన నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పోసానిపై పలు పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు ఆయా కేసులకు సంబంధించి పోలీసులు రంగంలోకి దిగి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత పోలీసులు పోసాని కృష్ణమురళిని ప్రశ్నించారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. దాదాపు 9 గంటల పాటు విచారణ కొనసాగినట్లు తెలిసింది. అయితే విచారణలో భాగంగా పోసాని పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. ఏది అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అనే సమాధానాలు చెప్పాడు. కొన్నిసార్లైనా ఆయన స్టైల్లో లవ్ యూ రాజా అంటూ చెప్పారట. విచారణలో పోసాని సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. పలు మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడిన క్లిప్పింగ్స్ను పోసాని ముందు పెట్టి అడిగిన అవయవంగానే సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనన్నారు. పోసాని కృష్ణమురళి ఓ కులానికి చెందిన వాళ్ళనే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోసాని పలు సందర్భాల్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. గురువారం రాత్రి 9:30 నుంచి శుక్రవారం 5 గంటలకు ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇక పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి బలమైన ఆర్గ్యుమెంట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం 41A కింద ముందుగా నోటీసు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టులో వాదించారు. అందుకు మెజిస్ట్రేట్ మార్చి 12 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోసానిని పోలీసులు కడప కేంద్ర కారాగారానికి తరలించారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ను వైసీపీ నాయకులంతా ఖండిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని, పోసానిని అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. గతంలో టీడీపీ, జనసేన నాయకులు కూడా బూతులు మాట్లాడారని, అలాంటప్పుడు అందరినీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అన్నారు. వైసీపీ నేతలను గతంలో పవన్ కళ్యాణ్, అయ్యన్న పాత్రుడు తిట్టిన వీడియోలను కూడా ఆయన షేర్ చేశారు. కాగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ను వైఎస్ జగన్ కూడా ఖండించారు. ఆయన అరెస్ట్ గురించి తెలుసుకున్న ఆయన వెంటనే పోసాని భార్యకు కాల్ చేశారు. ఆమెను ఫోన్లో పరామర్శించారు. పోసాని సతీమణి కుసుమలతకు ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని చెప్పారు వైఎస్ జగన్. మొత్తంగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో హీట్ను పెంచింది. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. అలాగే వైసీపీ ఆరోపణలకు టీడీపీ, కూటమి నాయకులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అంటున్నారు. చేసిన పాపాలు ఊరికే పోవంటూ అంటున్నారు. చట్టబద్ధంగానే పోసాని అరెస్ట్ జరిగిందని, గతంలో ఆయన మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోరని అన్నారు.
నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలానే ఉంటుందన్నారు. పోసాని అరెస్టును ఖండిస్తూ వైసీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. మరి అనుచిత వ్యాఖ్యల కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఎట్టకేలకు పోసాని కృష్ణమురళిని అయితే ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మీడియా మీటింగ్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతోటి తన ఇష్టం వచ్చినట్టు ఇటు చంద్రబాబు నాయుడిని, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ను ఎవరిని పడితే వారిని ఇష్టారీతిన సభ్య సమాజం తలదించుకునేట మాటలు మాట్లాడినటువంటి పోసాని కృష్ణమురళి పైన టీడీపీకి సంబంధించి కొంతమంది నాయకులు అయితే కేసులు పెట్టారు. దానికి సంబంధించి పోసాని కృష్ణమురళిని అయితే అరెస్ట్ చేశారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు కూడా ఉత్తర్వులు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన దానిపై ఇటు వైసీపీ అయితే పూర్తిగా ఖండిస్తూ ఉంది. దానికి సంబంధించి నిరసనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఏపీలో ఒక రకమైన హీట్ను పెంచిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.